హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి రుచులు. ఇవాళ ఈ వీడియోలో అమ్మమ్మల కాలం నాటి హెల్దీ స్వీట్ అదేనండి రాగి తోప ఎలా చేసుకోవాలో వీడియోలో చూపించేస్తా. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. దీనికోసం నేను ముందుగా ఒక కప్పు బెల్లం తురుము తీసుకుని దాంట్లో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకుని బెల్లం కరిగేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి. ఇక్కడ పాకంతో పని ఏమీ లేదండి, జస్ట్ బెల్లం కరిగితే చాలు. దాంట్లోనే చిన్న యాలకి కూడా వేసుకుని మరిగించుకోవాలి. అది బాగా మరిగిన తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దాంట్లో మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ ఆఫ్ రాగి పిండి వేసుకుని అది బాగా ఫ్రై అవనివ్వాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అది రాగిపిండి బాగా చల్లారిన తర్వాత అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకుని ఉండలు ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అది బాగా మిక్స్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న బెల్లం నీళ్ళని స్ట్రైనర్ తీసుకుని వడకొట్టుకోవాలి. బెల్లంలో ఏమైనా రాళ్ళవి ఉంటే కనుక స్ట్రైన్ అయిపోతాయి. ఇప్పుడు అవంతా కూడా మిక్స్ చేసుకుని మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, లేదా మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే కనుక నువ్వుల నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. తర్వాత దాంట్లో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి అనేది ఆ తోపలో రిలీజ్ అయ్యేంత వరకు కూడా బాగా కలుపుతూ ఉండాలి. కన్సిస్టెన్సీ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇది చాలా హెల్దీ స్వీట్ అండి. మెయిన్లీ పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం అండ్ బోన్ డెవలప్మెంట్ కోసం కూడా యూజ్ అవుద్ది. అలానే డెలివరీ అయిన వాళ్ళకైతే నడుము నొప్పులకి రిలీఫ్ని ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్.